హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తిరుపతికి ఫస్ట్ విజిటర్స్గా మేము ఏమేమి మిస్టేక్స్ చేసాము, మీరేం చేయకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయం పైన మాట్లాడదాం అనుకుంటున్నాను. అన్ప్లాన్డ్గా వెళ్ళాం కాబట్టి మేము అప్పటికప్పుడు ట్రైన్ టికెట్స్ అన్నీ అప్పటికప్పుడు బుక్ చేసుకొని వెళ్ళాము. కానీ నేను చెప్పేది ఏంటి అని అంటే టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యాప్ వాళ్ళు మనకి అన్ని రకమైన టికెట్స్ అందులో పెడతారనమాట. 3 months ముందే బుకింగ్స్ చేసుకోవాలి. 3 months ముందు మనం బుక్ చేసుకుంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత టైం వేస్ట్ కాదు మనకి. ఐదర్ రూమే కావచ్చు, దర్శనమే కావచ్చు, కళ్యాణమే కావచ్చు, ఇలాంటి వాటికి. తిరుపతి నుంచి తిరుమల పైకి అంటే కొండ పైకి చాలా బస్సెస్, నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. పర్ హెడ్ వచ్చేసి 100 rupees పడుతుంది ఒక్కరికి. బస్లో కాకుండా కాలినడక అంటే స్టెప్స్ పై నుంచి వెళ్ళే వాళ్ళకి అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్లు, 2 రకాల మెట్లు ఉంటాయి మనకి. తిరుపతి నుంచి అలిపిరి మెట్ల వరకు ఒక 3.5 kilometers అలా ఉంటుంది. అక్కడ మనకు స్టాప్ ఉంటుంది. అక్కడ దిగి మనం కాలినడక పైన దేవుడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. వీడియోలో కనిపిస్తుంది ఏంటి అని అంటే అది మెయిన్ ఎంట్రన్స్ అండి తిరుపతికి. అక్కడ ఏ బస్ కానీ ఏ సింగిల్ బ్యాగ్ కానీ వదలకుండా చెకప్ అయితే జరుగుతుంది. తిరుపతి ఘాట్ రోడ్ నుంచి తిరుమలకి 12 kilometers అయితే ఉంటుందండి. అదే 12 kilometers అలిపిరి మెట్లు కూడా ఉంటుంది. అలిపిరి మెట్లు వచ్చేసి 3550 మెట్లు ఉంటాయి మొత్తం అలిపిరి మెట్ల నుంచి వెళ్ళాలి అని అనుకుంటే. అదే శ్రీవారి మెట్లు అయితే మాత్రం 2388 steps ఉంటాయంట. అసలు మేము మెట్లెక్కే వెళ్దాం అనుకున్నాము, కానీ చిన్న బాబుతో మాకైతే వర్కౌట్ కాలేదు. కానీ నాకు చాలా ఉండే ఎక్స్పీరియన్స్ చేయాలి అసలు మెట్లు ఎక్కి వెళ్ళి అని. నెక్స్ట్ టైం అయితే ట్రై చేయాలి. నెక్స్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కంపల్సరీ ఎక్కుతా అని అనుకున్నాను. అది దేవుడు ఎంతవరకు నెరవేరుస్తుందో తెలియదు. బస్సులో వెళ్తుంటే నాకు ఒకటే అనిపించింది, నేచర్కి మించిన ఎంజాయ్మెంట్, ఎన్విరాన్మెంట్ ఏది ఉండదు. మన ఊర్లలో కూడా ఉంటాయి, కానీ ఆ పైకి వెళ్తుంటే ఆ ఎన్విరాన్మెంట్ వేరు అసలు ఆ మంచుతో. ఎందుకంటే ఎత్తైన ప్రదేశం కాబట్టి ఆకాశానికి ఏదో దగ్గర ఉంటున్నట్టు ఫీలింగ్ అనిపించింది. ఇంత కన్స్ట్రక్ట్ చేసినారు, ఇంత సేఫ్టీ. మనం ఆ ఘాట్ రోడ్కి ఎంటర్ అయినప్పటి నుంచి ఫుల్ సెక్యూరిటీ, సేఫ్టీ అండి. ఇంచు ఇంచుకి వ్యూ కూడా అసలు చాలా బాగుంది. ఇంత హై స్టేషన్కి వచ్చినామా అనిపించింది నాకైతే. ఎందుకంటే నా లైఫ్లో ఇంత ఎత్తైన ప్రదేశం ఇప్పుడే నేను రావడం. కొండ పైకి అయితే వచ్చేసినాం, అంటే తిరుమలకి వచ్చేసినాము. అరౌండ్ 7:38 అవుతుంది టైము. వర్షం స్టార్ట్ అయింది, తుఫాన్ ఉంది అనేసి వెదర్ రిపోర్ట్ అయితే చెప్తుంది. ఇప్పటికే చలికాలం వచ్చినాము, చలికి భయం అవుతుంది. చిన్న బాబు ఉన్నాడని, అందులోకి వర్షం. అసలు దర్శనం అవుతుందా అవ్వదో ఎన్నో క్వశ్చన్స్ నా మైండ్లో రేజ్ అవుతూనే ఉన్నాయి. కానీ అట్ లాస్ట్ దేవుడు దర్శనం చేసుకోవాలి అని ఒక్కటే మనసులో గట్టిగా ఫిక్స్ అయినా నేను. కొండపైన ఎంట్రీ అయినప్పటి నుంచి అసలు మన కళ్ళు చాలవండి, అంత బాగుంటుంది వ్యూ. ఎక్కడెక్కడో పార్క్స్, ఎక్కడెక్కడో దేవుళ్ళు, అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. నేను చెప్పేది ఏంటి అంటే లైఫ్లో ఒక్కసారైనా విజిట్ అవ్వాల్సిన ప్లేస్ అండి తిరుపతి. మనాలి, అరకు ఇవేం దీని కిందికి రావనిపించింది నాకైతే. ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు తుఫాన్ వల్ల మేము ఏది సరిగ్గా చూడలేకపోయినాం. నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్ళి కొంచెం ఒక 2 days టైం స్పెండ్ చేసి అన్నీ చూసి రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చాము, తిరుపతి వచ్చాము, ఇలా అంతా బాగుంది. నవరసాల ర్యాపిడ్ ఫైర్. ఊటీ, మినీ ఊటీ. ఇంట్రడక్షన్లో చెప్పాను కదా మేము రూమ్స్ లాంటివి ఏం బుక్ చేసుకోలేదని. రూమ్స్ బుక్ చేసుకొని వాళ్ళకి అక్కడ బస్ స్టాప్లో దిగగానే మనకి పక్కనే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. అక్కడ రూమ్స్ తీసుకోవాలన్నమాట. అంటే బుక్ చేసుకోవాలి వెళ్ళి. మనం అకామిడేషన్కి కావాల్సినవి ఏంటి అని అంటే ఆధార్ కార్డ్ మ్యాండేటరీ అండి. అది సింగిల్స్కి
ఒక్కరికి అట్లా ఉన్న వాళ్ళకైతే రూమ్స్ ఇవ్వరు, ఫ్యామిలీస్కి మాత్రమే ఇస్తారు. ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ. అక్కడ అసలు వెళ్ళే వరకు ఫుల్ మంది ఉన్నారు. అసలుకి వస్తుంది, ఎన్ని గంటలు పడుతుందో ఏమో కూడా తెలియదు మనకి. అందుకే చెప్తున్నాను, ముందే బుక్ చేసుకుంటే మనకి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. మాకు రూము దొరకడానికే అరౌండ్ 2-3 అవర్స్ పట్టింది. అక్కడే బయట కూర్చుండిపోయినాం మేము అలాట్మెంట్ కావడానికి. ఆన్లైన్లో అయినా కూడా మనకు ఎక్కువ ప్రైస్ ఏం పట్టదు, అక్కడ ఎంత ఉందో అంతే ఉంటుంది. ప్రీ ప్లాన్డ్గా బుక్ చేసుకొని వెళ్ళడం బెటర్ అని నా ఒపీనియన్. అక్కడికి వెళ్ళాక అవర్ క్యాలిక్యులేషనే ఉంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడ 1 అవర్ లేట్ చేస్తే అక్కడ దర్శనం మీకు 2 అవర్స్ లేట్ అవుతుంది. మేము వింటర్లో వెళ్ళినాం కాబట్టి ఫుల్ క్రౌడ్ ఏం లేదు. అసలు నార్మల్ టైమింగ్స్లో అయితే ఫుల్ క్రౌడెడ్గా ఉంటుంది. అసలు మనకి స్పేస్ ఉండదు ఎక్కడ. మేము వెళ్ళింది నవంబర్లో, కానీ మేలో, అక్టోబర్లో అండ్ ఫిబ్రవరి, డిసెంబర్లో ఫుల్ జనాలు వస్తారంట. ఫుల్ హాలిడే ట్రిప్స్ లాగా అవుతాయి. అప్పుడు మనకు దర్శనంకి 2 డేస్ పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నన్ను అడిగితే నవంబర్ బెస్ట్ అని చెప్తాను. కొంచెం చలి కోర్చుకున్నామంటే సాఫ్ సీదాగా అయిపోతుంది దర్శనము. నా ఎక్స్పీరియన్స్ అయితే అలా అనిపించింది. ఇది ఒక్కటి మాత్రం. ఆల్రెడీ కూర్చొని ఒక 3 అవర్స్ అయిపోతుంది, 11 అవుతుంది అప్పుడు టైము. ఇంకా మా వాళ్ళు వచ్చే దారిలో వేడి సాంబార్ రైస్ అయితే తీసుకొచ్చినారు. తిరుమలలో మీరు మస్ట్ ట్రై చేయాల్సిన ఫుడ్ ఏదైనా ఉందంటే అది సాంబార్ రైసే అండి. ఎంత తిన్నా పోతూనే ఉంటుంది, అంత బాగుంటుంది. అమ్ముకుటి చల్లకుటి జాంగ్రీ. తిరుపతి వెళ్ళే ముందు మా ఫ్రెండ్స్ వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పింది ఏంటి అంటే అక్కడ రూమ్స్ బాగుంటాయి, 50 రూపీస్కే మంచి రూమ్స్ వస్తాయని. మంచి రూమ్స్ అని అనుకున్నా కానీ ఇంత మంచి రూమ్స్ వస్తాయని అస్సలు అనుకోలేదు. 50 రూపీస్కి ఒక 500 ఎక్స్ట్రా డిపాజిట్ చేసుకుంటారు. మళ్ళీ రిసిప్ట్ ఇచ్చేసినాక మళ్ళీ మన 500 మనకి ఇచ్చేస్తారు. అసలు బాత్రూమ్స్ దగ్గర నుంచి ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయి. విత్ గీజర్ ప్రొవైడ్ చేశారండి. ఇది మాత్రం నాకు చాలా నచ్చింది. ఎన్ని ఫెసిలిటీసా, అసలు ఎంత బాగా అనిపించిందంటే. వెళ్దాం అనుకున్న వాళ్ళు ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు? కంపల్సరీ తిరుమల విజిట్ అవ్వండి. మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, అసలు మర్చిపోరు. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో మా దర్శనం ఎలా అయిందో చూడాలి అని అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ కంపల్సరీ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చెప్పడం మర్చిపోయాను, మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారండోయ్.